నడింట్లో కూర్చుండి ఏం చేస్తాడో ఏమో పొల్ల గంతగానం ఏడుతాంది. ఎత్తుకొని కూడా శాత కాదు, ఏ పనులు శాత కావు. అయ్యయ్యో ఏమైంది బిడ్డ? ఓ మంచి అరలెక్కలు బయటకు వెళ్ళబుద్ధి అయితే లేదా? ఎల్లు బయటికి. ఏందే బొమ్మ? బొమ్మ అంటే బొమ్మల మీదకి చంపుతా మళ్ళీ బొడుసు రావాలి. పొల్లు ఎడతాడు వినబడతలేదా నీకు? అవ్వో నువ్వు కొడితే నాకు బొడుసు వస్తుందా? ఏంటిదో చెప్పు. కప్ప మూతి పెట్టుకొని ఏంది అని అడుగుతాను. నీకు సిగ్గుమానం పెట్టలే దేవుడు? బయట పని చేసే శాత కాదు, ఇంట్లో పొలం ఎత్తుకో శాత కదా నీకు? నాకేం పని లేదే, నిన్ను చూసుకుంటూనే ఉంటా. బయట నాకు పానం అన్నది. అవ్వో మొగోడు, మనకి మన కొత్తగా పెళ్ళైందా నన్ను చూసుకుంటుండేందుకు? పొల్లను కూడా అన్నావు, పని చేయకపోతే ఇంట్లోకి ఎట్లెళ్తుంది? ఎట్లెళ్తుంది అంటానంటే మనల్ని చూసుకున్నందుకు మీ అవ్వయ్య లేరా? ఆపదత్తే వాళ్ళు వేస్తారు గాని అయితమే అని బుజ్జి ఒక 200 ఇక రాదే, తలకాయ నొత్తంది, కోటరేసత్తా. మూతి మీదకి చంపితే మీసాలు రాలాలి. నీకు మానం అనిపించలేదా? ఇంకా కోటరికి పైసలు అడుగుతానా? అవ్వ కొడుకు గండు పిల్లి లెక్క బాగా గదిరిస్తాను గానే ఇత్తవా అయ్యవా? ఓ కప్ప మూతోడా, నువ్వు పని ఎత్తలేవంటే మళ్ళీ పైసలు ఎట్లా అడగకపోతాయిరా నీకు? నీ అవ్వ ఈ ఒక్కసారి మా ఎత్త పని. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ తప్పదు. ఇగో ఇవాళ గిట్ట నువ్వు పనికి పోయి రాలేదనుకో, ఇంట్లో కాలే పెట్టనయ్యా. ఊకుంటా ఉంటే బాగా నాటకాలైతానే కప్ప మూతాడా. ఏంది పని చేసుకొని రాకపోతే ఇంట్లో కాలు పెట్టనియవా? సరే అమ్మా, పని చేసుకొస్తా, పైసలు తెచ్చి చూపిస్తేనే. పో తెచ్చి చూపెట్టి మాట్లాడు, ఏతులు కొట్టకు. సరే సరే వచ్చినాక నీ సంగతి చెప్తాగు. చెప్పేది పో. ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. నీ అవ్వ నా ఇజ్జత్ మానం ఇస్తాంది. పని చేస్తేనే ఇంట్లో రావున్నట, లేకపోతే లేదట. పని చేస్తా, పైసలు పట్టుకొని వస్తా. అబ్బా మొత్తానికి అయితే 2 ఎకరాలకు మంచోళ్ళు అయిపోయింది. నీ అబ్బా వాళ్ళిద్దరిని పిలిచింది అనుకో, నా 2000 ఖర్చు అయ్యేది. నేను పొద్దుగాలనే వచ్చినా నా పొలానికి మనసు అల్లుకున్నా. కానీ ఒక్కటే సల్లి సల్లి అంత నడమంతా విక్కపోతాంది. పోతా ఇంత వేసి తిని పంట తిని పంట. అగో నీ శంకరన్న ఏంది పొద్దుగాలనే అంత మాడు మొక్కను పెట్టుకుని వస్తాడు, ఎటుపోతాడు? ఓ శంకరన్న ఎటుపోతానవే ఇట్లా? ఏమైంది అత్త గట్ల పోతాను? నా బాధ ఎవరో చెప్పుకోవాలరా? ఎవరో చెప్పుకున్నా ఇజ్జత్ మానం పోయేటట్టున్నది. నా రాతే పాటు రాతరా? ఏం చేసుకోవాలి? భగవంతుడు అట్లా పెట్టిండు. నీ రాతకేమైందే భగవంతుడు అట్లా పెట్టినట్టు? ఏం చేయాలరా? తెల్లారు లేస్తే చాలు మీ వదినే పనికి పోవా సాతగానోడు అని తిడుతుందిరా. దాని తిట్టకు చెవుల గడ్డి మందు పోసుకొని సావబుద్ధి అవుతుంది. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఆ గడ్డి మందు చెవులు పోసుకొని నచ్చే బదులు వాయిని చెప్పినట్టు మంచి పని చేసుకొని బతకచ్చు కానీ. అవ్వ కొడుకో, నువ్వు నాకు చెప్పే మొగోను అయిన వారా? నీకెప్పుడు వచ్చిందిరా ఈ బుద్ధి? రోలు పోయాట రోకలు చెప్పుకున్నదట, గట్లున్నది నీ కథ. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. అయ్యో శంకర్ అన్న గట్ల అన్నకు గాని ఒకప్పుడు నేను కూడా తినుకుంటా తిరగటోనే. కానీ మా బాబు ఏమన్నా చెప్పన్నా, నువ్వు ఏమన్నా పని చేస్తేనే, నువ్వు నికరంగా ఏమన్నా పని చేస్తేనే నీకు పెళ్లి చేస్తా అన్నాడే. అందుకే రోజు వచ్చి పొలం కాడ పనులు చేస్తా అన్న. ఇగో ఇయ్యాలనే 2 ఎకరాలకు పొద్దున వచ్చి మందల్లా 2000 మిగిలినాయి. అవ్వో ఈ బుద్ధి ఓ సంవత్సరం కిందున్నా పెళ్లి చేసి పాటికి పోరన్నో పొల్లనో అంటూ కాదురా. ఏ ఆగతీయ శంకర్ అన్న అయితంగా నువ్వు ఎటుపోతానవే? నేనెటు పోతారా? ఇక నా పెళ్ళం పనికి పోమన్నది కదా, ఊళ్ళోకి పోతాను ఎవరన్నా పని ఇస్తారని. నీ కథ గమ్మతుంది శంకర్ అన్న. గీ ఆళ్ళగానే ఆళ్ళ గోపాలం పడినట్టు గీ టైంకి పోతే పని ఎక్కడ దొరుకుతుంది? ఒక పని చేయి, మన ఇద్దరం బయటకు పోయి మందేద్దాం పాయే. అరే రవిగా నాతోటి జోకు ఎత్తాను ఆరా. ఇది వారాక 2 ఎకరాలకు మందేసినన్నావు, మళ్ళా మంది ఏడెత్తావురా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అయ్యో శంకర్ అన్న నేను పొలానికి వేసే మందట్లేనే, మన కడుపులో కోసుకునే మందటన్నా. పోదాంపా. అరే నువ్వన్నట్టు నిజమేరా. ఈ అల్లగాని అల్ల పని వాళ్ళు చెప్తారు అయితమే గాని నువ్వు నాకు మందెందుకు తాగిస్తా అంటానవరా? ఓ శంకర్ అన్న అవన్నీ తాగుకుంటే మాట్లాడుకున్నాం బాయే. అంతే అంటావా? ఇవా ఏమైందిరా రవిగా?
ఉత్తుత్తగా అన్నవారా మందు తాగిస్తా అని చెట్టు కింద కూర్చోబెట్టినావు మందు అత్తదా రాదా ఏ అత్త తాగే అనిల్ గాని తెమ్మన్నా వీడు ఇంకా అత్తలేడు దూపైతాను ఏమైందిరా ఇగో ఇక్కడ చెట్టు కింద ఊకున్నాం దా తొందరరా అత్తన్నట్నే అత్తాడు చల్లెడి తెప్పన్నా బీర్లు తెమ్మన్నవారా అంత కడుపు పుట్టది కాదురా ఎందుకే పోతే పోదా మరి నువ్వు తెలివి కల్లోను అయినవరు మరి కాదా అనే పని చేసిన కంచెల్లి మొత్తం తెలివి అంతసేపు తెలివి తక్కువ అప్పుడు రోడ్ల మీద తిరిగిందే పని చేసినా కొంచెం రేవు తెలుస్తుంది లేకపోతే తెలియదు రేవు తెలియదు పని చేస్తేనే తెలుస్తుంది నీది మంచి టైం ఉన్నదిరా నడవని అగో అగో అత్తాడు దాదా కింతలేటారా పోతే తొందరరా చేసిరా ఇలా పని పోకుండా మంచిదే గాని మందు తాగుతాను రా అంటే ఏదో పని చేస్తాను అన్నట్టే కదా తీసుకో ఏం సంగతి రా నీళ్ళు మంచిదా అన్న అంత ఎట్టునో పైపు ఉప్పినట్టు ఉప్పుతానవేంద్రా నీళ్లు బాగా అవుతున్నాయి అంతేనా ఆయిల్ ఫుడ్ కూడా బాగానే తింటాను తీసుకుంటానే నీళ్లు తాగితే కమ్మగా మబ్బుల పడ్డది కారా బీర్లు మంచిగా ఉండయి హార్డ్ అయితే మంచిగా ఉంటది హార్డ్ అయితే అందులోకి ఏమన్నా స్టఫ్ కావాలనే ఏదో మందు బాటిల్ కొని చూడకేడ్చినట్టు ఈ కక్కుర్తి బుద్ధి మారనే మారర్రా అయితే ఆ మల్లేశ్వరం లేడే వాడు ఉంటే ఇంత చికెన్ అనిపిద్దాం అనుకున్నా చికెన్ మాండిత్తు గాని అసలు విషయం చెప్పురా అయ్యో శంకర్ అన్న నీకు ఒక ముచ్చట చెప్తేనే నేను ఎర్రన్నోళ్ళ బిడ్డను ప్రేమించిందే ఆయన హైదరాబాద్ చదువుకుంటది కదా బుజ్జి ఆ బుజ్జిని ప్రేమిస్తాన్నా ఏంది ఎర్రన్న బిడ్డను ప్రేమించినవా ఆ పొల్ల నిన్ను ప్రేమించిందారా అంటే శంకర్ అన్న మొన్న వచ్చినప్పుడు నన్ను చూసుకుంటా వెనక తిరుక్కుంటా నన్ను చూసుకుంటా వెనక తిరుక్కుంటా నవ్వుకుంటూ ఉరికింది అంటే ప్రేమించినట్టుగానే అదో గీడేంది కట్ట దొరుకుతాడు బీరు పట్టుకొని పోడా అనిలో ఆగురా ఓరి వారి బీరు పట్టుకొని ఎటు ఉరుకుతారవరా ఓ శంకర్ అన్న ఆడెప్పుడు గంతేనే గిదే దావతల గట్టినే ఉరుకుతాడు మధ్యలో ఎగిసిపోతాడు అన్న నువ్వే నాకు సాయం చేయన్నే అంటే ఎర్రన్నతోటి మాట్లాడి ఒప్పి అన్నంటావు ఒప్పియాలి మరి ఆ పొళ్ళు ఎర్రగా ఉండే నువ్వు జీడిగిందే లెక్క నల్లగా ఉన్నావు ఆ పోరి నిన్ను మెచ్చుతుందారా అన్న ఎందుకు మెచ్చదే నలుపు నారాయణ మెచ్చు తెలుపు ఎవరు మెచ్చరే అంతేనా ఈ శాస్త్రాలకు ఏం తక్కువ లేదు గాని భలే చెప్తావు గాని ఓర్వారి ఇక నువ్వు తెచ్చిన బీర్లు సరిపోలే మరి ఎర్రమావతో మాట్లాడన్నంటే మళ్ళా ఇంకొకటి వేస్తేనే అంతది అన్న చెప్పిస్తేనే నువ్వు ముందైతే లైన్ లో పెడతాపా నీకెందుకు బెల్ట్ షాప్ పోదాం పోయి అక్కడ మంచిగా 2-3 ఆఫర్లు పెట్టుకొని మంచి కడుపు నిండా ఆ మల్లేష్ గారు వచ్చినట్టు ఆఫర్లు కాదురా కాటన్లు అను అయ్యో నాకు మల్లేష్ గాడు అని ఊక నోట్లే మల్లేష్ గాడు అంటాను అని పేరు తీయంది నువ్వు ఉండవారా వాడు మంచిగా అంటాడే ఇంకో మరి ఎర్రన్న బిడ్డను చేసుకున్నాక గిట్ట తాగినవనుకో చింత చెట్టుకు తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టి సిరగోని ఆడతాడు ఎర్రన్న సంగతి నీకు తెలియదు అయినా మా తమ్ముడు మామ అని ఏదో గీదో అని మాట్లాడి ఒప్పిస్తా నువ్వు అంత పిస చేయకు నువ్వు మనిషి చూస్తే మంచిగానే ఉన్నావు గాని ఆ పోరి నిన్ను మెచ్చన్నారా నాకు గదే ఒక్కటి అర్థమైతే లేదు అన్న నల్లగుంటే ఏందే నా గుణం మంచుకుంటే అయితాం గాని మిగతా ముచ్చట్లు అక్కడ మాట్లాడుకుందాం చెరువు నుండి బీలు ఆదాం పాయే అంతేనంట వారా అంతేనే అరే రవిగా ఇప్పుడు వాతావరణం చల్లబడ్డది కదా ఎట్లా బీర్లు తాగుతున్నాం కదా ఒక్క చేప ఫ్రై చేపియ రాదురా ఓ శంకర్ అన్న నీకు ఒక్క చేప ముక్కేందుకే నేను చెరులోకి పోయి కిలాని తీసుకొని ఫ్రై చేస్తే గాని అబ్బా ఎర్రన్నోళ్ళ బిడ్డను నువ్వు అడిగే అబ్బా శంకర్ అన్న నువ్వు అడిగే మా మాట్లాడు ఒప్పిస్తా ఫస్ట్ అయితే బెల్ట్ షాప్ పారా పోదాంపా మా శంకర్ అన్న దేవుడు మొత్తానికైతే పొలానికి మందు చల్లుడు అయిందయ్యా అవునే లావణ్య మొత్తానికైతే 3 ఎకరాలు మందు చల్లు ఇచ్చినవే నడువంతా సాప్ అయిందే అవ్వా అవ్వా లావణ్య నడువంతా నొచ్చి పాడైతుంది కూర్చోబిడ కూర్చుందావా నడువంతా అబ్బా చెప్తుంటావే నువ్వు 3 ఎకరాలు చల్లుతుంది
మరి అటుకనే అవుతుందా చల్లి తీయకపోతే కైకిలో పెడితే ఎంత కావాలి నడువంతా గుంజుతుంది కాదే వంగి వంగి సల్లి సల్లి ఏం కాదు ఇంటికి రెస్ట్ తీసుకుంటూ అయ్యో కోసేపు ఉసుదు పోని తీయరాదే 3 ఎకరాలు చల్లా నువ్వు గింత అవుతాను మరి 10 ఎకరాలు ఉన్నాడు ఎట్లా చల్లుతారు అనుకుంటున్నావే నీ అవ్వ నేను ఎప్పుడు చల్లినానే కైకిలు తప్పుతా నన్ను చల్లిచ్చినావు నన్ను నడువంతా నోయంగా నడువు నొత్తుంది అని అంటున్నావు కదా 90 అప్పటికి పోతుంది ఇది ఏమన్నా 90 ఎత్తావయ్యా హాఫ్ ఎత్తేనే ఇంత అవుతుంది పాపం అని 90 తాగమనంటే ఆపు తాగుతానని అంటున్నావా ఆపు లేదు గీపు లేదు సపరేకి ఇంత దీని పండు అబ్బు లావణ్య 90 వద్దు హాఫ్ వద్దు ఒక కోటరే తాగుతానే పంచంటే ఇలా ఉండాలో సరే మందు తల్లినావు కదా ఒక కోటర్ తాగు మళ్ళీ కోటర్ వీటర్ అని మళ్ళీ అన్నావనుకో మంచిగా ఉండదు సరే తీయలేవన్య ఇలా నేను చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకు ఏంది నల్ల మొక్కపోవడం రోజు నేను మంచిగా కనిపించలేదా ఇలా మంచిగా కనబడ్డానని అంటున్నావు రోజు కనబడతలేనా మంచిగానే ఉన్నదే కోటరే తాగు అన్నావు కదా గదికే కొద్దిగా మసాలా వేసిన దానికి పూరి వంగినట్టు వంగుతాను ఏంటమ్మా అయ్యయ్యో సానుభూతి వద్దురా ఈ కైటికాయల మాటలకు ఏం లేదు మరి ఇన్నే కూర్చుదావా ఇంటికి పోదామా ఈయనేమంటా ఇంటికి పోకుండా పోదాంపా ఇంటికి వెళ్ళిన కోటను కూర చేస్తా ఎత్తుపా అంటు పెడతా తినుకుంటా రాకుంటుంది అయ్యయ్యో అవునే లావణ్య ఇంట్లో మరి కొత్తిమీర మిరపకాయలు మసాలా ఉన్నదా ఉన్నాయి మిరపకాయలు లేవు మసాలా ఎవరే గాలి బొర్రబక్కలు వాడు ఉన్నారు అయ్యో చూద్దాం చూద్దాం లేపు లేపు అయ్యో అటను అబ్బ శంకరిగా ఏమైంది ఆయనకి ఏమైంది లేపు లేపు శంకరే ఓ శంకరే శంకరే ఓ శంకరి శంకరి ఓ శంకరి అరే ఇది పట్టుకో అబ్బా గట్టుకో శంకరి శంకరి ఏంద్రా బొర్ర పక్క ఉన్నావు ఏర్పాటు చేస్తలేవా మీ ఎర్రన్నా ఎర్రమావా ఎర్రమావ నువ్వెవరు పిల్ల నేను ఎవరు కావాలి అత్త నాకు పిల్లల లెక్క కనబడుతుంది నువ్వు పిల్లగా లెక్క కనబడుతున్నా నీకు పిల్ల లెక్క కనబడుతున్నా నీకు అత్తనైతా తాగిన దిగల ఇంకా పిల్లగా అది శంకర్గా పిల్లగా అంటారు చదువుట్లేదురా నీకు నేను రా ఎర్రమావను చేయలేడుతావు నువ్వు ఎర్రమావ కానివా శైలావటి నాన్నరా తీసిండ్రా నీ లావటినా నాది నువ్వెందుకు లేవట్టినావు నీ లేవట్టుకోనా పడుకొని ఉన్నావు కాదు అందుకే లావట్టినరా నేను లేస్తా కదా మళ్ళీ అయ్యో లేరా లేపు కూర్చోబెట్టు అరే వాడు నువ్వు రేపేమంటాడు కదే వాడు అహంకారం మాటలు వాడు ఎట్లున్నావు అత్తేనే ముట్టుకుంటా వెళ్తుందిరా ఏ లోకం నాకు ఏం అర్థం అవుతలేదు మామ ఇది నీళ్ళు తెచ్చి చల్లాలే చల్లితే లోకానికి బయటకు ఎత్తాడు లోకంలోకి వెళ్ళి నిద్ర వస్తాను నన్ను డిస్టర్బ్ ఎక్కడ అడవిలేరా పండేది ఇంటికి పోదాంపా మేము అంటేనేమంట ఇంటికి పోదాంపా ఇంటికి పోదాంపా లేపే రేపు లేస్తాడు లేపు ఏంద్రో గిట్ట తావడకాలు అంట నువ్వు వారి అల్లుడా శంకరే లావణ్య ఇక వినట్లేడే మన పెన్నులకి చెప్పుదాంపా మరి చెప్పదాంపా మళ్ళీ ఒకటి పోయి ఒకటి అవుతుంది తాగిండు మంచిగా అన్నాడు రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి అవన్నీ మంచిగా రెస్ట్ తీసుకుంటా అంటే నీ అత్తను మామని అంటారు అత్త మామ ఎవరు నడురే రాగల పల్లకిలో కోకిలమ్మ ఫ్రిడ్జ్ వాటర్ తీసుకురా నోరు ఎండుకపోతుంది ఆహా బీచ్లో పడినట్టున్నది కాళ్ళు అలలు దాకుతున్నాయి అప్పా చేప కొరుకుతుంది నన్ను బీచ్లో అలా అలలతో ఒడ్డుకు పండుకుంటే అబ్బా సుఖంరా శంకర అబ్బా అలలు తాకుతున్నాయి చేప కరుస్తుంది
రోజా ఓ రోజా ఎర్ర బాపు ఏందే? ఏం లేదా బిడ్డ, శంకర్ గారు బాగా తాగి ఇసుకలేమన్నాడు. నేను ఆమె ఎంత లేపినా లేపుతున్నాడే. దూపగా ఇక్కడ తీసుకోపో, చచ్చిపోతా లేకుంటే ఏమన్నా తీసుకొని పో. అయ్యో ముండగోడు కుసుకల పడ్డాడట, ఎట్లున్నాడో ఏమో. నేను చెప్పిన పోయాన్న అత్త. అయ్యో ముండగోడుకు గిట్లా అన్నాడేంది? సముద్రం అంటే చెప్తాను. ఎక్కడ సముద్రం ఉన్నది? నీ బొంద మీద సముద్రం ఇక్కడ రాయవన్నా. ముండగోడుకు పని చేసుకొని రమ్మంటే గిరేనా పని? సముద్రంలో కూడా నా పిల్లం కళలు వచ్చి తిరుగుతుంది నన్ను. ఓ నీ నోట్ల మన్ను సముద్రంలో ఎక్కడ ఉన్నదిరా? ఈ సముద్రమా మట్టి కుప్పనా? అవ్వా ఇంత దూరం గిన్ని ఖర్చు పెట్టుకుని వస్తే ఈడ కూడా నా పానం తింటుంది కదా నా పిల్ల. ముండగొడకాలే ఇంకా ఎంతసేపు? గిరేనా నువ్వు చేసే పని? ఊరిని అక్క ఈ సముద్రం కాలానే. నీ బొంద మీద సముద్రం ఉన్నది ఇక్కడ. మస్తు పెట్టానే నీ అవ్వని. నేను పని చేసుకుని వస్తాను. గిరా నీ పని. నీ అవ్వ తాగింది దెబ్బ దిగింది. నీ దెబ్బలకు లేపచ్చు కదా, ఎందుకు ఇట్టావు? ఎంతసేపు లేపాలి నిన్నే? ఎంతసేపు లేపాలి? వచ్చి లేపి లేపి వచ్చింది కాడికి. నేను రాను పో. ఇక్కడ ఏం చేస్తావు? నేను రాను అడిగినా నన్ను. ఇక్కడ చెప్పులు చెప్పలేక నువ్వు చేసే పని. నువ్వు చేసే పని. అరే ఏం గుంజుకపోతానవే? గుంజుడు కాదు, నిన్ను తీసుకుపోయి అక్కడ ఏత్తపాయిగా. అబ్బా అబ్బా నీ అబ్బని నువ్వు కొట్టే కొట్టుడుకు ఈ పంత సాపైందే. తాగింది మొత్తం దిగింది. ఒక 150 రూపాయలు కోటర్ గుద్దట. కోటర్ కాదు, నిన్ను కుద్దుతా నేను. నీకు బాణం పెట్టలే దేవుడు కొంచెం కూడా. ఇంకా కోటర్కు పైసలు ఇమ్మంటానా? నేను రాను. కోటర్ లేదు గిట్టలు. నీ అవ్వా ఇది ఇప్పుడు పైసలు ఇయ్యేది. ఏం చేయాలి? మంచి ఐడియా. బర్రెపెండి అమ్ముతా, బగ్గ తాగత్తా. ఎవరు లేరు కదా, పెండి అమ్ముతా, కోటర్ రావుతా. బైర్రె పెండ స్వచ్ఛమైన పెండ తట్టకు 150 రావాలి, పోత దొరకదు. ఇప్పుడే పెట్టింది బర్రె, వేడి వేడి పెండ, పొగలు కూడా వస్తాయి రావాలి. బర్రె పెండ వేడి వేడి పెండ, వేడి చల్లారుతుంది, పోతే దొరకది, తట్టకు 150 రావాలి రావాలి. అగ్గో పొగలు వెళ్తానే చూడూరి. స్వచ్ఛమైన పెండ బర్రె పెండ. ఓయా ఇప్పుడే లోపలి తోపినా కదరా, మళ్ళీ ఎవరితో నువ్వు? నువ్వు పైసలు ఇవ్వకపోతే నాకు ఉట్టే అనుకుంటున్నావా? మట్టి మట్టి అమ్మి తాగత్తా. శంకర్ గారు అంటే ఏమనుకున్నాడే? నీకు ఎవరా ముండగొడుకు పైసలు ఇచ్చింది? ఎవరా చెప్పనా? చెప్పనా? నీ చెప్పానా అంటాడు. చెప్తా నాగే చెప్తా. బర్రె పెండ అమ్మినా, బగ్గ తాగినా. ఏంది బర్రె పెండ అమ్మి తాగినవా? ఇక నువ్వు ఎన్నరా మారేది? నిన్ను అబ్బో 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 అయ్యో అబ్బో అబ్బో అదే అబ్బో అదే అబ్బో అబ్బో అయ్యో అదే 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 అదే. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబాయ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. నువ్వు తాగా ఇసుకలేవాడు రిమ్ వచ్చినాక ఏం చెప్తా?